హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు రాణశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మీ రాణశ్రీ మరిన్ని హ్యాండ్మేడ్ బ్యూటిఫుల్ జ్యువెలరీతో మీ ముందుకు వచ్చేసిందండి. చాలా చాలా హ్యాండ్మేడ్ మేకింగ్స్ అయితే మళ్ళీ కొత్త న్యూ డిజైన్స్ అయితే మేకింగ్ అయ్యాయి. చూడండి, చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా 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 బాగున్నాయి. అండ్ మీకు మంచి బెస్ట్ ప్రైస్లో కూడా ఇచ్చేస్తున్నాను. శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ కూడా ఇవన్నీ కూడా టుడే అండ్ టుమారో బెస్ట్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నానండి. సో కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుకింగ్స్ అనేవి చేసేసుకోండి, తొందరగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా స్టాక్ అవుట్ అయిపోతాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ బెస్ట్ ప్రైస్లో కూడా వచ్చేస్తుంది కాబట్టి కావాలి అనుకుంటే మాత్రం వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి. మళ్ళీ రీస్టాక్ అంటే కొంచెం కష్టమైతే అవుతుందండి. సేమ్ పెండెంట్స్ అనేవి మనకి రీమేక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, 45 డేస్ అలా పడుతుంది. అండ్ సమ్ టైమ్స్ అయితే సేమ్ పెండెంట్ సెట్స్ కూడా దొరకట్లేదు అనమాట. బీడ్స్ అనుకోండి, మీకు ఎప్పటికైనా సరే చైన్స్ అనేవి ఇవ్వగలుగుతాను, కానీ పెండెంట్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, సేమ్ యాషెస్ కావాలి అంటే మళ్ళీ సేమ్ రీస్టాక్ అంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో సిల్వర్లో కూడా మీకు మంచి స్టడ్స్ తీసుకొచ్చేసానండి. సేమ్ యాషెస్ గోల్డ్లో ఉన్న స్టడ్స్ ఈరోజు సిల్వర్లో కూడా తీసుకొచ్చేసాను. అండ్ చూస్తున్నారు కదా, ఇందులో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద రిసిపోతున్న నెంబర్కి 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు అవైలబిలిటీ అడిగిన తర్వాత మీరు పేమెంట్స్ అనేవి వేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. ఓకేనా అండి? అండ్ మీరు ఐటమ్ బుక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. మీకు వెంటనే డిస్పాచ్ అయిపోతాయి. అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే. సేమ్ డే అయితే పాసిబుల్ అవ్వదండి. నెక్స్ట్ డే మీరు బుక్ చేసిన నెక్స్ట్ డే అయితే మీకు కంపల్సరీ డిస్పాచ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో మేకింగ్ ఐటమ్స్ అయితే 15 డేస్ టైం పెడతాను కదా, బట్ ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ నెంబర్కి పెట్టి అవైలబిలిటీ అడగండి. ఓకేనా అండి? అండ్ చాలామంది ట్రాకింగ్స్ చెక్ చేసుకోవడం రావట్లేదు అనేసి అంటున్నారండి. సో ప్లీజ్ వెయిట్ చేయండి. నేను ట్రాక్ ఇచ్చిన తర్వాత ట్రాకింగ్ నెంబర్ ఒకవేళ మీకు రావట్లేదు చెక్ చేయడం అంటే ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. 1 వీక్ వెయిట్ చేయండి. నేను పార్సల్ ఇచ్చిన తర్వాత అప్పటికి మీకు ఐటెం రాలేదు అంటే నన్ను అడగండి, నేను ఒకసారి చెక్ చేసి పెడతాను. ఎందుకంటే నేను కూడా కొంచెం బిజీ ఉంటాను కాబట్టి ట్రాకింగ్ చెక్ చేసి మీకు పెట్టాలి అంటే కొంచెం టైం అనేది పాసిబుల్ అవ్వట్లేదండి, అందుకోసం అని చెప్తున్నాను. బట్ మీరు ఒక 1 వీక్ వెయిట్ చేయండి. నేను ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత 1 వీక్ వెయిట్ చేయండి. 7 to 10 డేస్లో ఐటెం ఇంకా రాలేదు అని అంటే మాత్రం నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను క్లియర్ చేస్తాను. చెక్ చేసి ఐటెం ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను ట్రాకింగ్ చెక్ చేసి మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను. ఓకేనా? అండ్ ట్రాకింగ్లో ఎటువంటి ఇష్యూ ఉన్నా నేనే క్లియర్ చేస్తానని కూడా చెప్తున్నాను కదా. సో ఏదైనా ఇష్యూ ఉంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు కూడా నాకు సపోర్టింగ్ చేసి వెయిట్ చేస్తే తొందరగా క్లియర్ అవుతుందండి. కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అందరూ కూడా. అండ్ చాలామంది ఆన్లైన్లో ట్రాకింగ్ నెంబర్స్ సెర్చ్ చేసినప్పుడు అందులో డిటిడిసి ఆఫీసర్ కానివ్వండి, లేదు ఇండియన్ పోస్ట్ ఆఫీసర్స్ నెంబర్స్ అందులో సెర్చ్ చేసి కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రాడ్స్ అనమాట. అందులో నెంబర్స్ వేరే వేరే ఉంటాయి ఆన్లైన్లో అయితే. వాటికి మాత్రం మీరు దయచేసి కాల్ చేయొద్దు. ఒకవేళ కాల్ చేసినా సరే 10 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ మీకు పేమెంట్ చేయండి, డోర్ డెలివరీ చేస్తామనేసి అంటున్నారంటే అది ఫ్రాడ్, పక్కాగా ఫ్రాడ్ అనమాట. ఆల్రెడీ మేము ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తున్నాను కాబట్టి మీరు ఎటువంటి షిప్పింగ్ అనేది 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అనేది అస్సలు ఉండదండి. కాబట్టి మీరు మళ్ళీ షిప్పింగ్ అనేది మీరు వాళ్ళకైతే అస్సలు మీరు సెండ్ చేయొద్దు. అదంతా కూడా ఫ్రాడ్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మనీ అడుగుతున్నారు, మేము ఫ్రీ షిప్పింగ్ చెప్పి మీకు ఐటెం పంపించిన తర్వాత మళ్ళీ మీకు కొరియర్ ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని అమౌంట్ అడుగుతున్నారంటే అది పక్కాగా ఫ్రాడ్ అనేసి గుర్తుపెట్టుకోండి. అస్సలు అమౌంట్ పంపించొద్దు. మీ అమౌంట్ అంతా కూడా హ్యాక్ అయిపోయి అంతా కూడా నిల్ అయిపోతుంది. సో అట్లాంటి కాల్స్ ఏమైనా వచ్చినా బ్లాక్లో పెట్టేసేయండి. మీకు డోర్ డెలివరీ వచ్చి చేస్తారు తప్పకుండా. ఒకవేళ మీకు ఏమన్నా ఇష్యూ ఉంటే మీకు కాల్ చేస్తారు, పార్సల్ వచ్చింది వచ్చి ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి అనేసి వాళ్ళు కాల్ చేస్తారు. అది పోస్టల్ ఆఫీస్ అయినా సరే, ఇండియన్ పోస్ట్ అయినా సరే, డిటిడిసి అయినా సరే మీకు కాల్ చేస్తారు. ఒకవేళ మీకు డోర్ డెలివరీ లేదు అని అంటే మీకు కాల్ చేస్తే మీరు ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు తెచ్చుకోవచ్చు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ మన కస్టమర్స్ కొంతమంది ఏమడుగుతున్నారు అని అంటే ఐటమ్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి, లైఫ్ టైం ఉంటుందా, ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఏమీ లేదండి, మనం స్టోర్ చేసుకోవడం చాలా కేర్ఫుల్గా చేసుకుంటే మనకు లైఫ్ టైం అనేది చాలా మంచి లైఫ్ టైం అనేది ఉంటుంది. మన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి అయితే మీరు యూస్ చేసిన తర్వాత అంటే మీన్స్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారనుకోండి, అప్పుడు మీరు రెడీ అవుతారు కదా, రెడీ అయ్యే ముందు ఏంటంటే మీరు రెడీ అయ్యే ముందు జ్యువెలరీ అనేది మీరంతా రెడీ అయిన తర్వాత లాస్ట్‌కి జ్యువెలరీ అనేది పేరప్ చేయండి. అండ్ చాలామంది స్ప్రే చేసుకునే అలవాటైతే ఉంటది కదండీ, పర్ఫ్యూమ్స్. సో పర్ఫ్యూమ్స్ అనేవి
మీరు జ్యువెలరీ అనేది మీరు సెట్ వేసుకోకముందే మీరు స్ప్రే చేసుకోండి. ఎందుకంటే అందులో ఉన్న కెమికల్స్ మన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ యూజ్ చేసిన తర్వాత మనం స్ప్రే చేసుకున్నప్పుడు అందులో ఉన్న కెమికల్స్ వల్ల ఏమవుతదంటే కలర్ అనేది షేడ్ అవ్వడానికి పాసిబుల్ అవుతది. సో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. చాలామందికి తెలియక మొత్తం రెడీ అయిన తర్వాత పర్ఫ్యూమ్ అనేది స్ప్రే చేస్తూ ఉంటారు. బట్ నో అండి, దయచేసి అలా అస్సలు చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మొత్తం రెడీ అయిన తర్వాత పర్ఫ్యూమ్ కూడా మీరు స్ప్రే చేసుకున్న తర్వాతే అప్పుడు లాస్ట్‌లో మీరు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉంటదో అది పేరప్ చేసి లాస్ట్‌లో ఫైనల్‌గా టచప్ అనేది మన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీతో ఇస్తే మనకు లైఫ్ టైమ్ అనేది ఎక్కువగా ఉంటది. ఎందుకంటే దాంట్లో ఉన్న కెమికల్ దీని మీద పడడం వల్ల కెమికల్ లిక్విడ్ కాబట్టి అది ఇంకా 1 గ్రామ్ గోల్డ్ పాలిష్ పోవడానికి పాసిబుల్ అవుతుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు మొత్తం రెడీ ముందే స్ప్రే చేసుకొని లాస్ట్‌లో పేరప్ చేయండి. అండ్ మీరు ఫంక్షన్‌కెళ్ళి తిరిగొచ్చిన తర్వాత వెంటనే గబగబా తీసేసి బాక్స్‌లో మాత్రం పడేయకండి. అప్పుడు కూడా మనకున్న స్వెట్టింగ్ అంతా కూడా దానికి పట్టేసి ఉంటుంది. చాలా తడిగా ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్‌గా దాన్ని అలానే డబ్బాలో స్టోర్ చేస్తే మాత్రం అది మళ్ళీ లోపల అంతా పాడైపోయి బ్లాక్ అయిపోతాయన్నమాట. అలా కాకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బయట ఉంచేయండి. బయట ఉంచేసిన తర్వాత ఒకే బాక్స్‌లో చాలా జ్యువెలరీ పెట్టుకోవాలి అనే వాళ్ళు ఉంటారు కదా! సో ఏ బాక్స్‌కి ఆ సెట్ ఉంటే ఓకే. అలా లేని వాళ్ళు ఒకే బాక్స్‌లో మేము అన్నీ స్టోర్ చేస్తున్నామండి అంటున్న వాళ్ళు ఏంటంటే ఒకే బాక్స్‌లో అన్నీ కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. డైరెక్ట్ అందులో అన్నీ కలిపి వేసేస్తూ ఉంటారు. అలా కూడా కెమికల్ రియాక్షన్ అవ్వడం వల్ల కూడా మనకి కలర్ షేడ్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ఒకే బాక్స్‌లో స్టోర్ చేసుకున్నా పర్లేదు కానీ ఫస్ట్ ఒక సెట్ పెట్టేసి దాని మీద ఒక పేపర్ పెట్టేసేయండి. కొంచెం మందంగా ఉన్న పేపర్ పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సెట్ పెట్టేసేయండి. ఇంకొక సెట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ పెట్టేసి దాని మీద మళ్ళీ ఇంకొక జ్యువెలరీ సెట్ అనేది పెట్టండి. అలా పెట్టడం వల్ల ఒకదానికొకటి కెమికల్ రియాక్షన్ అవ్వకోకుండా ఉండి మనకి నీట్‌గా లైఫ్ టైమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటిస్తే మన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి లైఫ్ టైమ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో కేర్‌ఫుల్‌గా మనం యూజ్ చేసుకుంటే మనకి చక్కగా ఆ కలర్ కానివ్వండి, పాలిష్ కానివ్వండి అంతా కూడా నీట్‌గా ఉంటుంది. అండ్ స్టోన్ డల్ అయిపోయింది కొద్ది రోజులకి అని మీకు అనిపిస్తే అంటే దాని మీద డస్ట్ పట్టడం వల్ల ఇట్లానే మన స్వెట్టింగ్ పట్టడం వల్ల, స్ప్రేస్ పడడం వల్ల ఇట్లాంటివి అప్పుడప్పుడు ఏదైనా డల్ అవుతూ ఉంటాయి కదా స్టోన్స్. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు మన ఎరేజర్ ఉంటుంది కదా పిల్లల దగ్గర కానివ్వండి ఇంట్లో రబ్ చేసే ఎరేజర్. సో ఆ ఎరేజర్‌తో మనం ఈ స్టోన్‌ని ఇట్లా రబ్ చేస్తే ఏమైద్దంటే దాని మీద ఉన్న డస్ట్ పార్టికల్ అన్నీ కూడా పోయి మనకి నీట్‌గా మెరుస్తదనమాట. సో అలా మీకు ఏదైనా డల్‌గా ఉంది ఈ స్టోన్ అనిపించినప్పుడు మీరు ఇలా చేయండి. డస్టర్‌తో చక్కగా ఇట్లా రబ్ చేయండి. మన ఎరేజర్‌తో ఇట్లా డస్ట్ చేస్తే మనకి ఆ స్టోన్ కూడా మంచిగా మెరుస్తుందనమాట. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటించండి. మీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి లైఫ్ టైమ్ అనేది పెంచండి. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఇస్తామండి. బట్ ఒక 3, 4, 5 ఇయర్స్ తర్వాత కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది కదా! అప్పుడు ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ చక్కగా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయన్నమాట. అండ్ బీడ్స్ కలర్స్ అయితే మీకు ఎప్పటికీ కూడా చేంజ్ అవ్వవండి. అండ్ మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క బీడ్ కూడా ఒరిజినల్ బీడ్సే ఉంటాయండి. కలర్ పోవడము, షేడ్ అవ్వడం అనేది ఎప్పటికీ ఉండదు. లైఫ్ టైం అయితే ఉంటుంది వాటికి. అండ్ మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్‌లో ప్రతి ఒక్కటి ఐటెం కూడా పంపిస్తూ ఉంటాం కాబట్టి మీరు ఎన్ని ఐటెమ్స్ అయినా బుక్ చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.